హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అంటే ఏంటి సార్? చాలా రీసెర్చ్ చేశాము. ఒక 15 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసేసి పదకొండు సంవత్సరాలు బెంగళూరు నుంచి వచ్చింది. ఆమెకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఇంత చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, కిడ్నీ సమస్యలు రావడానికి వీడియోలో చూసి ఇది వాడారు. వాడిన తర్వాత ఆమె మా సెంటర్లోనే ఉండమంటాం. ఇంటికి వెళ్తే వాళ్ళ ఫుడ్లో డిస్టర్బెన్స్ అది తింటారు. సపోజ్ ఎగ్జాంపుల్ కిడ్నీ బ్రేక్ఫాస్ట్ చెప్తాను, కిడ్నీ లంచ్ ఇస్తాం, తీసుకొచ్చాను చూపిస్తాను మీకు. మన ప్రేక్షకుల గురించి చూపిస్తాను. మా ఇంటి పక్కన దొరికేది. మేము మా హాస్పిటల్లో కిడ్నీ పేషెంట్స్కి ఇలా ఇస్తాం. ఇది కొలెస్ట్రాల్ తక్కువవుతుంది, హార్ట్లో బ్లాక్ క్లియర్ అవుతుంది, హై బ్లడ్ ప్రెషర్ తక్కువవుతుంది. సో అమెరికాకి వెళ్ళి పేషెంట్స్ వస్తున్నారు మొత్తం. అంటే అసలు మీరు టాబ్లెట్సే ఇవ్వరా? చాలా ఇంపార్టెంట్కి వచ్చాను. హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్లో మీకు మీ ఆరోగ్యాన్ని తిరిగిస్తుందన్న గ్యారెంటీ చాలా. అవునమ్మా. ఇంకోటి ఏంటంటే వెల్కమ్ టు 99 టీవీ. సార్ ఇలా వస్తూనే శ్రీనివాస్ గుప్తా గారు హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ వ్యవస్థాపకులు అండ్ హీజ్ అన్ ఆల్రౌండర్ వాట్ నాట్. ఆయన మా అందరికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చారండి. ఇది అసలు ఏం చెప్పలే, వాడండి ఫస్ట్ అసలు ఇలాగా చూడండి అని. ఏంట్రా ఇది ఆడుకోవడానికి పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఆడుకుంటున్నాం. నాకు తెలియకుండానే ఒకలాంటి కామ్నెస్, ఒకలాంటి కాన్సన్ట్రేషన్ దీని మీద. ఐఎమ్ ష్యూర్ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అపార్ట్ ఫ్రమ్ మీరు చెప్పినట్టు హెడేక్కి, బాడీ పెయిన్స్కి, మైగ్రేన్కి మందులు మింగడం కన్నా ఇదిగో ఈ ఆట బాగుంది. నాకు తెలిసి కాన్సన్ట్రేషన్ కూడా వస్తుంది సార్. ఒక తెలియని ప్రశాంతత, ఇదే కదా జీవితం అంటే అట్లా అనిపిస్తుంది సార్ ఒక 10 నిమిషాలకే నాకు. థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్ బై ది వే. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అవుట్ అండ్ కమింగ్ సార్. బికాజ్ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ అప్రోచ్ గురించి తెలుసుకోవడం ఫస్ట్ అసలు నాకు చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అంటే ఇది అలోపతి హాస్పిటల్ అనిపించట్లే, పూర్తిగా హోమియోపతి హాస్పిటల్ కాదు, ఆయుర్వేదిక్ సెంటర్ కాదు, పోనీ రీహాబ్, పోస్ట్ సర్జికల్ రీహాబ్ ఈ సెంటర్ కాదు. హోలిస్టిక్ అంటే హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్. డాక్టర్ శ్రీనివాస్ గుప్తా హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్. హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అంటే ఏంటి సార్? చూడమ్మా, మేము చాలా రీసెర్చ్ చేశాము. ఒక 15 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసేసి కొంతమందికి హోమియోపతిక్ ట్రీట్మెంట్లో తగ్గుతుంది, కొంతమందికి ఆయుర్వేదిక్లో తగ్గుతుంది, కొంతమందికి అలోపతిలో తక్కువవుతుంది, కొంతమంది యోగాలో తక్కువవుతుంది. ఒకరికొకరికి కోఆర్డినేషన్ ఉండదు. మేము చాలా రీసెర్చ్ చేసి ఐ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్. మేము ఒక వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేసాం సికింద్రాబాద్లో. మా దగ్గర ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు, యోగా డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, డైటీషియన్ ఉంటాడు, ఆకుపంచర్ డాక్టర్ ఉంటాడు, ఆకుప్రెషర్ డాక్టర్ ఉంటాడు, స్ట్రింగి డాక్టర్ ఉంటాడు, కైరోప్రాక్టర్ ఉంటారు, ఫుడ్ డాక్టర్ ఉంటారు, ప్లస్ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఉంటారు, R&D చేసేవాళ్ళు ఉంటారు. ఇంతమంది కలిపేసేసి సికింద్రాబాద్ న్యూ బైన్పల్లిలో 10,000 స్క్వేర్ ఫీట్లో ఒక మా వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేసాము. మాతో ఆల్మోస్ట్ 125 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. అరౌండ్ ఇండియా అయితే బెస్ట్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చాము. హైదరాబాద్ వాళ్ళకు మేమేంటంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ అలోపతిక్లో దేనివల్ల తగ్గని మేము హెల్ప్ చేస్తున్నాం. ఈ మధ్యలో మేము కిడ్నీ వాళ్ళకు చాలా రీసెర్చ్ చేస్తున్నాం. ఒకసారి కిడ్నీ ప్రాబ్లం తెలిసిన వెంటనే వాళ్ళు చాలా టెన్షన్ వెళ్ళి అటు ఇటు తిరుగుతుంటారు. డయాలిసిస్ అంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఒక్కసారి డయాలిసిస్ అంటే వారంకు 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి 5 గంటలు హాస్పిటల్లో పడుకొని మన బ్లడ్ అంతా మిషన్ తీసుకుంటుంది, మిషన్ అంతా మళ్ళీ చేస్తుంది. 5 అవర్స్ అవుతుంది, అలా 3 days అవుతుంది. మళ్ళీ అలా పోనీ 1 వారం అవుతుందా? కాదు, లైఫ్ లాంగ్ డయాలిసిస్కి వెళ్ళాలి. ఎంత బాధ చెప్పండి, ఎంత బాధ. ఖర్చుతో కూడుకున్న సమస్య, స్ట్రెస్సు, టెన్షను. అది కూడా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చెప్తారు ఇంకా డయాలిసిస్ కూడా కాదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమంటారు. మన ఒక పాప వచ్చేసింది, ఆమె పేరు
పల్లవి, ఆమె ఏజ్ ఓన్లీ 11 సంవత్సరాలు, బెంగళూరు నుంచి వచ్చింది. ఆమెకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. బెంగళూరులో చెప్పారు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఇమ్మీడియట్గా చిన్న పాప కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. చూడండి, మదర్ కిడ్నీ ఏమో మ్యాచ్ కావడం లేదు, సో ఫాదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు. సో దే ట్రైడ్ ఎవ్రీథింగ్, నాట్ పాసిబుల్. సో మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసారు సార్. వచ్చేసి 15 డేస్ ఉన్నారు. క్రియాటిన్ ఆల్మోస్ట్ ఒక 10%, 20% తక్కువైంది. ద గర్ల్ ఈజ్ హ్యాపీ నౌ. ఇక్కడ నేను పాజ్ చేస్తాను సార్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా సీరియస్ సిచ్యువేషన్. అవును, ఇంతటి సీరియస్ సిచ్యువేషన్ లో ఒక పాప, అది కూడా ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఫస్ట్ నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్. చెప్పండి. ఇంత చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, డయాలసిస్, కిడ్నీ ఫెయిలియర్ దాకా వచ్చే రీజన్స్ ఏమంటారు? చూడమ్మా, ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఒకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా వస్తుంది, ప్లస్ కిడ్నీలో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా వస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి. ఈ ప్రిజర్వేటివ్స్, పెస్టిసైడ్స్, ఫుడ్, స్ట్రాంగ్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, అన్నెసెసరీ మెడిసిన్స్ ఆల్సో. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు నైట్లో బిర్యానీ తెప్పిస్తాం, ప్లాస్టిక్ బ్యాగ్లో వేసిస్తారు, కరెక్ట్? సో ఆ ప్లాస్టిక్ బ్యాగ్కు హార్ట్ దానికి రియాక్షన్ అవుతుంది. ప్లస్ వెజిటబుల్స్కి మొదలు పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు, వితౌట్ పెస్టిసైడ్స్ దొరకదు. సో చాలా కారణాలు ఉన్నాయి కిడ్నీ సమస్య కారణం. పెద్దవాళ్ళకు మాత్రము కంటిన్యూస్గా డయాబెటీస్, పెద్దవాళ్ళ కారణం మాత్రం డయాబెటీస్ ఉంటుంది. ఒక 10 years 15 years ఉంటుంది డయాబెటీస్. అప్ అండ్ డౌన్లో కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది. ప్లస్ బ్లడ్ ప్రెషర్, చాలా మందికి బీపీ ఉంటుంది కానీ తెలియదు వాళ్ళకు. సడన్గా ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసేసి బీపీ ఉంది, అతనికి ఏదో 10 ఏళ్ళ నుంచి బీపీ ఉంటుంది. ఆ హై బీపీ వల్ల ఆల్రెడీ అతనికి కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి అంటే ఈ మధ్యలో చాలామంది కాలేజ్ గర్ల్స్, మన ఒక అమ్మాయి వచ్చింది బీటెక్ 4th year చదువుతుంది. ఆమె 4 years ఏం చేసిందంటే, మార్నింగ్ 7:30, 8 o'clock బస్సులో వెళ్ళిపోతుంది. మార్నింగ్ వెళ్ళేసేసి వాటర్ తీసుకొని టిఫిన్ చేసేసి నైట్ ఎప్పుడో 7:30, 8కి వస్తుంది వాళ్ళ కాలేజ్ దూరం. అంతవరకు ఆమె వాష్రూమ్ వాడడం లేదు, బాత్రూమ్. 4 years అక్కడ కాలేజ్లో హైజీన్ లేదు, సో వాటర్ కూడా తీసుకోలేదు. సో దానివల్ల స్లోగా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. అట్లా కిడ్నీ సమస్యలు రావడానికి చాలా కారణాలు. వాళ్ళ మదర్ ఏడ్చుకుంటూ, డాక్టర్ గారు మా పాప హెల్దీ ఉంది, ఎందుకు వచ్చింది డాక్టర్ గారు కిడ్నీ అంటే, మేము అనాలిసిస్ చేస్తే దిస్ ఇస్ ద ప్రాబ్లం. నాకు అర్థమైంది ఏంటంటే, హైడ్రేషన్, సరిగ్గా వాటర్ తీసుకు టైం. సో షీ హెస్ గివెన్ లాట్ ఆఫ్ గ్యాప్. సో బాడీ నీడ్స్, కిడ్నీ నీడ్స్ ద వాటర్ టు క్లెన్స్ ఇట్. సో అవన్నీ కారణాల తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము మా సెంటర్లో ఒక 15 days ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నా కానీ మేము మా సెంటర్లోనే ఉండమంటాం. ఎందుకంటే ట్రీట్మెంట్ బాగుంటుంది మా దగ్గర. ఎందుకంటే ఇంటికి వెళ్తే వాళ్ళ ఫుడ్లో డిస్టర్బెన్స్ అది తింటారు. సపోజ్ ఎగ్జాంపుల్, వాళ్ళ బ్రదర్ ఏదో చికెన్ బిర్యానీ తింటున్నాడు, వాళ్ళ మదర్ తింటే వాళ్ళకి టెంప్ట్ అవుతుంది కదా. మా దగ్గర ఏముండదు, మా దగ్గర ఇంట్లో అట్మాస్ఫియర్ ఉండదు. మా దగ్గర ఏమైనా ఇవ్వం మేము. బ్రేక్ఫాస్ట్, కిడ్నీ బ్రేక్ఫాస్ట్ ఇస్తాం. కిడ్నీ బ్రేక్ఫాస్ట్ చెప్తాను. కిడ్నీ లంచ్ ఇస్తాం, తీసుకొచ్చాను చూపిస్తాను మీకు. కిడ్నీ లంచ్, కిడ్నీ లంచ్, కిడ్నీ డిన్నర్ అలా ఇస్తాం మేము. సపరేట్ గా స్పెషల్ గా స్పెషల్ డిజర్ట్ కూడా ఉంది, ఇస్తాను. అలా డిఫరెంట్ తీసుకొచ్చాము. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్, ముఖ్యమైన, మేము చాలా రీసెర్చ్ చేసాము. మన ప్రేక్షకులకు కిడ్నీ సమస్యలు తగ్గడానికి మేము చాలా రీసెర్చ్ చేశాను. మన ప్రేక్షకుల గురించి చూపిస్తాను. మా ఇంటి పక్కన దొరికేది ఇదన్నీ వేపాకులమ్మ. ఇది నేను తీసుకొచ్చాను ఈజీగా ఉండడానికి. దీన్ని గోల్డెన్ ట్రీ అంటారు. 500 సంవత్సరాల నుంచి, ఒక పూర్వకాలం నుంచి డాక్టర్ లేనప్పుడు కూడా ప్రతి దానికి ఇది వేపాకు వాడేవారు. మేము చాలా రీసెర్చ్ చేసాము. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, CKD ఉన్నవాళ్ళు, హై క్రియాటిన్ ఉన్నవాళ్ళు 5 వేపాకులు, 3 రావి ఆకులు. ప్రతి గుడిలో ఉంటుంది, ప్రతి పక్కన ఉంటుంది. 5 వేపాకులు, 3 రావి ఆకులు 100 ml వాటర్లో వేసేసి దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసేసి 100 ml వాటర్ షుడ్ బికమ్ 50 ml రోజు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల చాలా మందికి మాత్రం టెస్టిమోనియల్స్ ఉన్నాయి, డేటా ఉంది. వాళ్ళ క్రియాటిన్ తక్కువైంది, కిడ్నీ ప్రాబ్లం తక్కువైంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయింది, వాపు తక్కువైతుంది అంటున్నారు. కాబట్టి దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. దానికి మనం డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటి పక్కన, చుట్టుపక్కన ఎక్కడో ఉంటాయి. ఇది చెప్తారు, ఏ డాక్టర్ చెప్తారు ఇది తీసుకోండి తగ్గుతుంది, మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. మా దగ్గర చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మన విజయవాడ నుంచి బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేదు, 1 month వరకు ఇదే వాడారు. డాక్టర్ గారు చెప్పారు, వీడియోలో చూసి ఇది వాడారు. వాడిన తర్వాత ఆ బాబుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రియాటినిన్ 12 ఉండేది, ఇది వాడిన తర్వాత 10 అయింది. షీ వాజ్ వెరీ హ్యాపీ. అలా మా దగ్గర అప్రోచ్ చేసే రాని వాళ్ళు అట్లీస్ట్ దే కెన్ ట్రై. ఇదేంటంటే రోజు క్రమం తప్పకుండా అట్లీస్ట్ ఒక 10-15 days 20 days తీసుకోవడం వల్ల కంట్రోల్ అవుతుంది. ఔషధం సార్,
వేపాకు ఇంకా రావి, రావి 5 వేపాకులు, ఒక రావి ఆకు, 3 రావి ఆకులు 3 రావి వాటర్ వేసేసి 100 ml వాటర్ వేసేసి దాన్ని బాయిల్ చేసేసి అది 50 ml అయ్యేదాకా వెయిట్ చేసి తీసుకోవాలి. తాగాలి. మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తీసుకోవడం వల్ల కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా ఇంకోటేమో మా వెల్నెస్ సెంటర్లో మేము చాలా రీసెర్చ్ చేసేసి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కిడ్నీ సమస్యను ఎలా తగ్గించుకోవాలని చాలా రీసెర్చ్ చేసాం. ఒక 15 years నుంచి మేము 2 వెజిటబుల్స్ రీసెర్చ్ చేసాం. మీరు ఇంట్లో ఉన్న వస్తువులనే మేము మా హాస్పిటల్లో కిడ్నీ పేషెంట్స్కు ఇలా ఇస్తాం. ఒకటేమో సొరకాయ ఇస్తాం లంచ్లో, నైట్ ఏమో బీరకాయ ఇస్తాం. కిడ్నీ లంచ్, కిడ్నీ డిన్నర్ లో ఇది భాగం. కిడ్నీ లంచ్లో ఇది భాగం. ఆల్మోస్ట్ ఇంతవరకు ఇస్తాం. ఈ సొరకాయ గురించి చెప్పాలి మన ప్రేక్షకులకు. మా క్లినిక్ వెల్నెస్ సెంటర్ రీసెర్చ్ చేసాం సొరకాయ మీద. ఇది కొలెస్ట్రాల్ తక్కువవుతుంది, హార్ట్లో బ్లాక్ క్లియర్ అవుతుంది, హై బ్లడ్ ప్రెషర్ తక్కువవుతుంది, వెయిట్ తగ్గాలనుకున్నారనుకోండి 3 రోజులు సొరకాయనే ఇస్తాం. బ్రేక్ఫాస్ట్లో సొరకాయ, లంచ్లో సొరకాయ, డిన్నర్లో సొరకాయ ఇస్తాం. మేము డిజైన్ చేసాం ఒట్టి సొరకాయ, దాన్ని టేస్టీగా చేసేస్తాం. అలా చేస్తాం. తెలవాలంటే మీ వెల్నెస్ మా వెల్నెస్ సెంటర్ సెంటర్కి వస్తే ఎక్స్పీరియన్స్ వస్తే తెలుస్తుంది. సో లంచ్లో ఇది ఇస్తాము, డిన్నర్లో ఇది ఇస్తాము. దీనివల్ల చాలా వరకు కిడ్నీ సమస్య తగ్గుతుంది. ప్లస్ మందులు కూడా ఇస్తాము. ఫస్ట్ మీకు చెప్తాను, మా వెల్నెస్ సెంటర్లో ఫుడ్ ఏమి ఇస్తాం. చాలా మందికి ఏంటంటే మా కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. నేను తీసుకొచ్చాను మా వెల్నెస్ సెంటర్ నుంచి. మా వెల్నెస్ సెంటర్లో లంచ్ తీసుకొచ్చాను. తర్వాత మీరు ట్రై చేయండి. చూపించిన తర్వాత మీరు పేషెంట్కి చూపించిన తర్వాత మీరు మా కిడ్నీ లంచ్ ట్రై చేయండి. ఏం కాదు, ఓన్లీ కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది చూడండి. మా కిడ్నీ లంచ్ ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా కిడ్నీ పేషెంట్స్కు మెంతులు మొలకలు ఇస్తాం. ఫస్ట్ ఫ్రూట్స్ ఇస్తాం, లో పొటాషియం ఫ్రూట్స్, యాపిల్ ఇస్తాము, పపాయ ఇస్తాము, జామకాయ ఇస్తాము, బెర్రీస్ ఇస్తాం, బ్లూ బెర్రీస్ కానీ ఏదైనా బెర్రీస్ ఇస్తాం. అన్ని పొటాషియం తక్కువ ఉన్న ఫుడ్ ఇస్తాం. ఓన్లీ ఫ్రూట్స్ ఇస్తాం. లంచ్ మాత్రం 12 o'clock స్టార్ట్ చేసేస్తాం. లంచ్లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ వాడుకోవచ్చు, వెయిట్ లాస్ వాళ్ళు అవ్వచ్చు, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. మల్టిపుల్ మా లంచ్ అనేది చాలా భీమాలు. మా లంచ్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక టాబ్లెట్ లాగా పనికి వస్తుంది. చూడండి మా లంచ్లో 2 ప్లేట్లు ఉంటాయి. ఫస్ట్ చెప్పండి, ప్లేట్ 1, ప్లేట్ 2, 2 ప్లేట్లు ఉంటాయి. ప్లేట్ 1లో ఏంటంటే మీ బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ 3 grams. ఎగ్జాంపుల్ మీరు 60 kgs ఉన్నారనుకోండి, 180 grams అంతా సలాడ్ ఉంటుంది. ఈ కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే వెజిటబుల్స్లో కొంచెం పొటాషియం ఉంటుంది కాబట్టి ఫస్ట్ వెజిటబుల్ కట్ చేసి వాటర్లో పెడతాం. తర్వాత ఆ వెజిటబుల్స్ని బాయిల్ చేసి మళ్ళీ వాటర్ తీసేస్తాం. లీచింగ్ మెథడ్ అని చేసేస్తాం. ఇవన్నీ మల్టిపుల్. దీనిలో రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ప్లస్ ఇంకోటి అంటే ఒట్టి సలాడ్ అంటే తినలేరు. దీనిలో మా స్పెషాలిటీ ఏంటంటే దీనిలో యాపిల్ ముక్కలు వేసేస్తాం, అనార్ వేస్తాం, చూసారా పైనాల్ ముక్కలు వేస్తాం. మా సలాడ్ ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా తినేస్తారు. దాంతోపాటు మా స్పెషాలిటీ ఏంటంటే మనం బ్రెడ్కి జామ్ ఎలా పెట్టుకుంటామో మేము ఒక చట్నీ ఇస్తాం. ఈరోజు జామకాయ చట్నీ, జామకాయతో చట్నీ చేస్తాం, ఒకరోజు పైనాపిల్తో చట్నీ చేస్తాం, ఒకరోజు యాపిల్తో చట్నీ చేస్తాం, ఒకరోజు పుదీనా చట్నీ చేస్తాం, అనార్ చట్నీ చేస్తాం, బీట్రూట్ చట్నీ చేస్తాం. సో దట్ అలాంగ్ ఒట్టి సలాడ్ అలాంటి తినలేరు కాబట్టి సో దట్ దే కెన్ గో అలాంగ్ విత్ దిస్. ఇది ఇస్తాం. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఫస్ట్ మా పేషెంట్స్కి ప్లేట్లో దీంతోనే స్టార్ట్ చేయమంటాం, గార్లిక్. ఈ గార్లిక్ని కూడా ఏంటంటే అలా తినలేము కాబట్టి మేము ఏం చేస్తాం, ముందు కొంచెం రోస్ట్ చేస్తాం గార్లిక్ను. ఒక 1 minute తవ మీద రోస్ట్ చేస్తే ఇట్ విల్ బికమ్ బ్రైట్. తర్వాత దీంతో పాటు తినమంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ ఆనియన్ కూడా ఇస్తాం, ఒక 20 grams వరకు ఆనియన్ ఇస్తాము. ఈ కిడ్నీ పేషెంట్స్కు సాల్ట్ రిస్ట్రిక్ట్ చేస్తాం, ఎందుకంటే సాల్ట్ తీసుకోవడం వల్ల వాటర్ అక్యుములేషన్ అవుతుంది కాబట్టి సాల్ట్ తక్కువ ఇవ్వాలి. కాబట్టి ఈ దానిలో టేస్ట్ గురించి మేము ఇలా కొంచెం లెమన్ ఇస్తాం. సాల్ట్ ఉండదు కాబట్టి లెమన్ ఇస్తాం. ఈ ప్లేట్ మొత్తం తిన్న తర్వాతనే ప్లేట్ 2 వస్తుంది. ప్లేట్ 2 ఇవ్వం. ఈ ప్లేట్ ఏమైనా ఆపేశారనుకోండి, వి డోంట్ సర్వ్. మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే మా కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు ప్లేట్ 2 తీసుకొస్తారు. దిస్ ఇస్ ప్లేట్ 2. ప్లేట్ 1 మొత్తం తినాల్సిందే. ప్లేట్ 2 లేదమ్మా అన్నిటికమ్మా. అంటే ఇది పెసరపప్పు, మెంతం కూర, కర్రీ. ఓకే, ఇదేమో బెండి, ఇది సొరకాయ కర్రీ. ఈ సొరకాయతోన మేము కర్రీ చేస్తాం. ప్రతిరోజు ఈ సొరకాయ కర్రీ ఉంటుంది. సొరకాయ కర్రీ ఉంటుంది. తర్వాత ఏందమ్మా అంటే మా దగ్గర రోటీ, రైస్ అటువంటి ఉండదు. గోధుమ రొట్టె, రైస్ అటువంటి ఏమి ఉండదు. మర్చిపోవాలి, మాతో అవన్నీ ఉండదు. మేము రోటీ దేంతో చేస్తామంటే బార్లీ గింజలతో చేస్తాం. బార్లీ అనేది మనకు ఎక్సెస్ వాటర్ని తీసేస్తుంది. మామూలుగా కూడా బార్లీ గింజలు నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేసి వాటర్ తీసుకుంటే బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్. మేము కిడ్నీ పేషెంట్ రీసెర్చ్ చేసాము. మధ్యాహ్నం ఏమో బార్లీ రోటీ ఇస్తాం లంచ్లో, నైట్ ఏమో బార్లీతో కిచిడి చేస్తాం.
బార్లీతో బార్లీ గింజలతో కిచిడి చేస్తాం, చూపిస్తాను అది. ఓకే, ఇది బార్లీ రోటీ. దాంతోపాటు ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ పాపం బాధతో ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు డిజర్ట్ అడిగారు కాబట్టి ఇది డిజర్ట్. ఇది ఏంటి సార్ అది? అది కూడా చెప్పండి, ఏదో ఉండుంటది. అవిసెలతోనే డిజర్ట్ చేస్తాం ఇది. చూడండి, చూసారా, మా దగ్గర వస్తే మాకు ఏదో హాస్పిటల్లో ఉన్నట్టు ఉండదు, అందరు ఏదో పెళ్లి భోజనం లాకుంటూ ఉంటుంది. దీని వల్లనే చాలా మందికి మా ప్రేక్షకులు మనతో రాని వాళ్ళు ఇంట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ప్లేట్ 1, ఇది ప్లేట్ 2. ఓకే అండి, ఇలా తీసుకోవడం వల్ల మీరు తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్లేట్ 1 తీసుకుంటారా, ప్లేట్ 1 తో స్టార్ట్ చేయాలి మీరు. సార్ నేను ఇంకా వెల్నెస్ సెంటర్ కి రాలేదు కదా, కాబట్టి డైరెక్ట్ గా ప్లేట్ 2 ప్లేట్ 1 తినాలి మీరు. ఇక్కడ కూడా రూల్స్ పాటించారు సార్. అవునా, ఇది ప్లేట్ 1 తినాలి. ప్లేట్ 1 సార్ నాకు కన్సెషన్ ఇవ్వాలి, నేను 50% కంప్లీట్ చేస్తే. నో ప్రాబ్లం. ఇది పెట్టేసుకోండి. ఇది ప్లేట్ 1, ప్లేట్ 2. ప్లస్ మీరు అడిగారు కదా బార్లీ కూడా మేము ఏం చేసామంటే బార్లీ గింజలు ఇలా ఉంటాయి. మేమేం చేసామంటే బార్లీ గింజలతోనే మేము అది ఇస్తున్నాం, ఒక ఆట కూడా ఇస్తున్నాం పేషెంట్స్కి ఈజీగా. పిండితోనే వాళ్ళు రోటీ చేసుకోవచ్చు. బార్లీ గింజలతో అలా రోటీ చేసేసుకోవచ్చు. ప్రతిరోజు తినాలంటే కష్టం కాబట్టి మేము ఈ బార్లీ గింజలతోనే మేము రవ్వ కూడా చేసాం. ఈ బార్లీ గింజలతోనే రవ్వ కూడా ఇస్తాం. దీంతోనే రవ్వతోనే కిచిడి చేసుకోవచ్చు, రవ్వతోనే పొంగల్ చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. సో దట్ ఒక 10-15 డేస్ వరకు మేము రైస్ ఇవ్వము, చపాతీ. వి ఓన్లీ గివ్ దిస్ ఫుడ్ ఓన్లీ, ఈ ఫుడ్డే ఇస్తాం వాళ్ళకు. సో దట్ ఏంటంటే వాళ్ళకి డైరెటిక్ లాగా పనిచేయదు. ఎందుకంటే చూడమ్మా, కిడ్నీ సమస్య ఒకసారి వచ్చిన తర్వాత తగ్గడం కష్టం. మేమేం చేసాం, రీసెర్చ్ చేసి ఒక 100 మార్గాలు ఆలోచించాం. ఇంకోటి ఏంటమ్మా, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మేము ప్రతి ఇంట్లో ఉన్న వస్తువే. ఇది కొత్తిమీర. ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. ఈ కొత్తిమీర ఏంటంటే నీళ్ళల్లో బాయిల్ చేసేసి దాని డికాషన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది, క్రియాటిన్ తక్కువైతుంది, యూరియా తక్కువైతుంది, వాళ్ళ జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. వెరీ వెరీ గుడ్. మేమేం చేసామంటే ఇవన్నీ ఆకులు, కొత్తిమీర, పుదీనా, ఇది మేతి, ఇది కరేపాకు, ఇవన్నీ డిఫరెంట్ లీవ్స్ ఇస్తాం. ఇవన్నీ కలిపేసిన తర్వాత దీని టేస్ట్ ఎన్హాన్సర్ ప్లస్ రిజల్ట్ ఉండడానికి ఇది గ్రీన్ యాపిల్. గ్రీన్ ప్లస్ గ్రీన్, దీన్ని జ్యూస్ ఇస్తాం. బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు, మార్నింగ్ తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, ఎవరైనా తీసుకోవచ్చు. దీనివల్ల భగవంతుడు ఇచ్చిన న్యాచురల్ అన్ని విటమిన్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల ఎన్నో రోగాలు తగ్గిపోతాయి. షుగర్ పేషెంట్ తీసుకోవచ్చు, బీపీ పేషెంట్ తీసుకోవచ్చు, వెయిట్ లాస్ పేషెంట్ తీసుకోవచ్చు. ఎనీబడి కెన్ టేక్. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే. వి నీడ్ నాట్ బై. జనరల్గా మన సౌత్ ఇండియాలో కొత్తిమీర ఉంటుంది, కరివేపాకు ఉంటుంది. ప్లస్ మేము ఇంకా మొదలు హై బీపీ వాళ్ళకు రీసెర్చ్ చేసాము. రోజు ఒక ఆకు ఇలా తినడం వల్ల మార్నింగ్ బీపీ కంట్రోల్ అవుతుంది. ఇంత బంచ్ నీళ్ళలో వేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని టీ తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. ఒక 1 వీక్లోనే డాక్టర్ గారు చాలా. మేము అలా చూడండి, కరివేపాకు ఎక్కడుండో చెప్పండి, ప్రతి దగ్గర ఉంటుంది. జస్ట్ వాటర్లో వేసేసి దాన్ని బాయిల్ చేసి దాని డికాక్షన్ వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. అలా మా వెల్నెస్ సెంటర్లో అన్ని న్యాచురల్ పద్ధతిలో రీసెర్చ్ చేసి పేషెంట్లకు హెల్ప్ చేస్తున్నాం. ఎలా బీపీ న్యాచురల్గా తగ్గించుకోవాలి, ఎలా షుగర్ తగ్గించుకోవాలి. షుగర్ గురించి చూడండి, షుగర్స్కి చాలామంది బాధపడుతుంటారు. మేము ఒకటి జ్యూస్ చేస్తున్నాం. జ్యూస్ వల్లనే చాలామందికి షుగర్ కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తాను. ఇప్పుడు ప్రేక్షకులకు ఒకటి చెప్తాను. షుగర్ కంట్రోల్ చేయడానికి ఒక ఫార్ములా డెవలప్ చేస్తాం. సగం కాకరకాయ, రిపీట్ చేయండి మీరు కూడా, సగం కాకరకాయ, ఒక టమాటా, కీరా. ప్లస్ దాన్ని గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల వాళ్ళకు ఒక 5 డయాబెటిక్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. న్యాచురల్. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయో చెప్పండి. వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. డయాబెటిక్ వాళ్ళు తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఇలా మేము చాలా చేసామమ్మా. ప్లస్ ఇంకోటి అంటే మీరు తినొచ్చు. మొక్కబుట్ట తింటారు కదా మీరు, మొక్కబుట్ట తిని మీరు మొక్కబుట్ట ఇదిలో తినేస్తే ఇది పడేస్తారు. చెప్పండి దీని ఏమంటారు? మొక్కబుట్ట జుట్టు. మొక్కబుట్టకు ప్రతి మొక్కబుట్టకు ఇలా జుట్టు ఉంటుంది, అందరు పడేస్తారు. మేము మా హాస్పిటల్లో 1000 మందికి దీని మీద జుట్టు మీద రీసెర్చ్ చేసేసి వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం. మళ్ళీ ఇది ఒక 10 days వాడిన తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం. ఇదేం చేస్తామంటే ఒక 50 grams
వాటర్లో వేసేసి దాన్ని బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసేసి దాని డికాషన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, యూరియా తగ్గుతుంది, క్రియాటిన్ తక్కువ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పేషెంట్స్ ఆర్ ఫీలింగ్ మచ్ బెటర్. మా వెల్నెస్ సెంటర్లో ప్రతిరోజు 2 సార్లు ఇస్తాం ఇది. పేషెంట్లు చాలామంది ఇంట్లో ఉన్న జనరల్గా చూడమ్మా, మనం ఎక్కడ మక్కుబుట్టలు అమ్ముతారు కదా, ఇది పడేస్తారు, జస్ట్ త్రో ఇట్ అవే. పికప్ చేసేసుకొని దాన్ని బాయిల్ చేయడం తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందు గురించి మన ప్రేక్షకులు మీరు అంటారు, డాక్టర్ గారు కిడ్నీ సమస్య లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని ఒక డౌట్ వస్తుంది. వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం, ఇట్స్ ఎ న్యాచురల్ ప్రొడక్ట్. రోజు జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, యూరిన్ బాగా వస్తుంది. సపోజ్ మనం ఇప్పుడు ట్రావెలింగ్ చేసాం, బాగా డిస్టర్బెన్స్, ఫుడ్లో డిస్టర్బెన్స్, ట్రావెల్ వచ్చినప్పుడు కొంచెం వాపులు ఉంటాయి, కాళ్ళల్లో వాపు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. యూరిన్ అవుట్లో కూడా బాగా అయిపోతుంది దీనివల్ల. సో మేము అన్ని న్యాచురల్ పద్ధతిలో మేము పేషెంట్ హెల్ప్ చేస్తున్నాము. సార్ మరి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు మొత్తం న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నారు. బాగుంది. అంటే అసలు మీరు టాబ్లెట్స్ ఇస్తాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మా హాస్పిటల్లో టాబ్లెట్ చూపిస్తానమ్మా, మా హాస్పిటల్లో టాబ్లెట్లు చూపిస్తాను. మా హాస్పిటల్లో ఇచ్చేది ఎల్లో కలర్ టాబ్లెట్. ఇది ఈ టాబ్లెట్ ఇస్తాం పేషెంట్స్ కు, మీరు కట్ చేసి ఇస్తాం. ఇది రెడ్ కలర్ టాబ్లెట్, ఇది ఒక టాబ్లెట్ ఇస్తాం. మా హాస్పిటల్లో టాబ్లెట్ అన్నీ ఇలా ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. మా హాస్పిటల్లో ఇంకొక టాబ్లెట్ ఇది బీట్రూట్ ఇస్తాం. ఇది ఇంకొక టాబ్లెట్ పచ్చి పసుపు అంటారు, దీన్ని పచ్చి పసుపు అంటారు. ఇది అల్లం, పచ్చి పసుపు, అల్లము, ఇది ఉసిరికాయ. ఇది ఒక టాబ్లెట్ అలోవెరా జెల్ ఇస్తాం, వాళ్ళకి జ్యూస్ ఇస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కీరా ఇస్తాం. ఇవన్నీ టాబ్లెట్. ఇంకొక పెద్ద టాబ్లెట్ ఉంది, మర్చిపోయినది. ఇది చాలా ఇంపార్టెంట్, కిడ్నీ పేషెంట్కి ఇస్తాం. ఇది ఒక టాబ్లెట్. చూసారా, మా వెల్నెస్ సెంటర్లో పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అలోపతి టాబ్లెట్లు వేసుకోవాలి, మింగవాలి, చేదు ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్, పిల్లలు కూడా తీసుకోవాలి. ఇది మా వెల్నెస్ సెంటర్లో టాబ్లెట్లు ఎవ్రీబడి విల్ టేక్. ఈజీ కదమ్మా, తీసుకోవడం కూడా ఈజీ కదా. మరి కాలీఫ్లవర్, క్యాబేజ్, పపాయ ఇవన్నీ సలాడ్ లో ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తామంటే వాటర్లో బాయిల్ చేసేసి స్టీమ్ చేసేసి అలా ఇస్తాం అనమాట. ఎవ్రీథింగ్ విల్ గివ్. చట్నీతోనే ట్రై చేయమంటాం అనమాట. ఇవన్నీ న్యాచురల్. ఇంకో జ్యూస్ చెప్తాను, మర్చిపోతాను మళ్ళీ. నా కిడ్నీ పేషెంట్స్కు జనరల్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చేది షుగర్ వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల వస్తుంది. ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. ఇది యాష్ గార్డ్, బూడిది గుమ్మడికాయ జ్యూస్ అంటారు. ఇది మన బాడీని రిజినవేట్ చేస్తుంది, మన బాడీకి ఒక లైఫ్ ఇస్తుంది. దీనివల్ల బీపీ తక్కువ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, ఆకలి బాగా అవుతుంది, బాడీలో ఉన్న టాక్సిన్ వెళ్ళిపోతుంది, ఒక ఎనర్జీ పెంచుతుంది దీనివల్ల. ప్లస్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అందు గురించి మనం అట్లీస్ట్ నెలలో ఒక వారంలో 2 ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి. ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు, నష్టం లేదు. వారంలో 2 సార్లు 3 సార్లు తీసుకోవచ్చు. ఒకసారి కొనుక్కుంటే మీరు ఒక 1 వీక్ వరకు వస్తుంది. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. పుట్టు తీసి గ్రైండర్లో వేసేసి జ్యూస్ వస్తుంది. మేమేం చేస్తామంటే టేస్ట్ గురించి ఇలా కలిపేస్తాం, ఇలా 2 కలిపేస్తాం. మీరు ట్రై చేయండి. నేను ఈరోజు కూడా మార్నింగ్ మా ఇంట్లో కూడా ఇదే తీసుకున్నాను ఈరోజు. సో సోరకాయ విత్ పైనాపిల్ ప్లస్ పుదీనా. సో వీ హావ్ టు డూ లిటిల్ ఆరెంజ్ అనమాట. వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్కు టేస్ట్ ఉండాలమ్మా. పుదీనా ఇలా ఇస్తాం మేము. ఇలా పుదీనా, లిటిల్ పైనాపిల్ అండ్ సోరకాయ. మెయిన్ ఇస్ ఇది. అదొక్కటి సొరకాయ మీరు ఇస్తే మీరు కూడా తాగలేరు. సో పైనాపిల్ ఇస్తారు అనుకోండి, ఇట్ విల్ గివ్ ఎ ఫ్లేవర్. ఇట్ విల్ గివ్ పుదీనా ఇస్తే ఇంకా ఫ్లేవర్ వస్తుంది. పుదీనా ఆల్సో గుడ్ ఫర్ గ్యాస్, స్టమక్ ప్రాబ్లమ్. దిస్ ఆల్సో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. దిస్ ఆల్సో గాట్ ఏ గుడ్ న్యూట్రియంట్స్. కాబట్టి ఇవన్నీ ఇచ్చేసి పేషెంట్స్కు హెల్ప్ చేస్తాం. కాబట్టి మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బాధతో రారు. సో ఏదైనా హాస్పిటల్కి అడ్మిట్ చేశారనుకోండి, ఇక్కడ కూర్చుతారు, అక్కడ కూర్చుతారు, అక్కడ చేస్తారు, ఇక్కడ మా దగ్గర కూర్చోడము చేయడం అనేది 99% అసలు ఉండదు. మేము ఫుడ్ చూసాను, ఫుడ్ కూడా హ్యాపీ ఫుడ్ ఉంది. ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం మా దగ్గర. ఫుడ్ మసాజ్ చేసేస్తాం, అభ్యంగం చేస్తాం, శిరోధార చేస్తాం. కిడ్నీ వాళ్ళకు రకరకాల న్యాచురల్ ట్రీట్మెంట్స్ డెవలప్ చేస్తాము, వాళ్ళకి ఇస్తామన్నీ చేసేస్తాం. ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ కాబట్టి చాలామంది భయపడతారు. డాక్టర్ గారు మీ దగ్గరికి వస్తే మందులు ఉంటాయి, అవి ఉంటాయి, మాకు సైడ్ ఎఫెక్ట్ అని అలోపతిక్ డాక్టర్ కూడా భయపడతారు. అదే వీళ్ళ డాక్టర్ దగ్గర వెళ్ళొద్దు, వాళ్ళు ఏదో మందులు ఇచ్చి ఇంకా కిడ్నీ ఖరాబ్ చేసి అంటారు. మా దగ్గర ఇంటర్నల్గా మెడిసిన్స్ అనేది మన ప్రేక్షకులకు తెలిసేది ఏంటంటే లోపలికి ఇచ్చే మందులు 90% వరకు వాడడం. ఓన్లీ ఈ ఎక్స్టర్నల్ బయట నుంచి కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ చేస్తాము, ట్యాపింగ్ చేస్తాము, దానివల్లే తగ్గుతుంది. ఎవ్రీడే మా వెల్నెస్ సెంటర్లో ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ చేస్తాం 4:30 to 5. ఓకే, అది కిడ్నీ ట్యాపింగ్.
కిడ్నీ ట్యాపింగ్ ట్యాపింగ్ హ్యాండ్ అదేంటంటే అయితే ట్యాప్ చేస్తారు, కిడ్నీ కిడ్నీ ట్యాప్ ట్యాపింగ్. చేస్తారు సార్. అదే కిడ్నీ ట్యాపింగ్ ఎలా చేస్తామంటే దాని పేరు ట్రీట్మెంట్ పేరు కిడ్నీ ట్యాపింగ్. ఓకే, ఎలా చేయాలో నేను చెప్తాను, మన ప్రేక్షకులు మర్చిపోతారు కానీ నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. ప్లీజ్. 200 గ్రాములు రావి ఆకులు, 200 గ్రాముల రావి ఆకులు, 200 గ్రాముల వేపాకులు, 200 గ్రాముల వేపాకులు, 6 కాకరకాయలు, 6 కాకరకాయలు, 6 తమలపాకులు, 6 తమలపాకులు, ఒక 25 గ్రాముల పచ్చి పసుపు. ఒక 25 గ్రాముల పచ్చి పసుపు. ఈ ఆ, వీడియో ఇక్కడ పాజ్ చేసి ప్లీజ్ మీరు రాసుకోండి. ఇది ఏందమ్మా అంటే ఇవన్నీ 10% గ్రైండ్ చేస్తాం, 100% కాదు, ఓన్లీ 10% ఇలా అంతే ఓకే చేసేసి ఒక ప్లాస్టిక్ టబ్లో వేసేస్తాం. ఓకే, ప్లాస్టిక్ టబ్లో వేసి ఇలా కొట్టండి మీరు, ఇలా దాన్ని కొట్టాలి. దాన్ని ఇలానా? ఇలా కొట్టడం వల్ల ఎగ్జాక్ట్ గా వీడియోలో కూడా చూపిస్తాను. ఒక 25 minutes లో ఆ కాకరకాయ స్మెల్ అనేది కాలు నుంచి మెల్లమెల్లగా కిడ్నీలకు వెళ్ళి తర్వాత గొంతులో వస్తుంది. ఆ స్మెల్ వస్తుంది. కాకరకాయ తినరు, కింది నుంచి బాడీ డిటాక్స్ అయ్యి గొంతులో వస్తుంది, అప్పుడు ఆపేశారు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంది, ఏం రియాక్షన్ చెప్పండి, అది పడేసేస్తాం. తర్వాత యూ డి నాట్ టేక్ ఎనీథింగ్, ఓన్లీ యూఆర్ డూయింగ్. చెప్పండి, కొట్టండి ఇలా టాపింగ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీ ఫస్ట్ డే మాత్రం 45 నిమిషాల్లో స్మెల్ వస్తుంది కింది నుంచి పై. తర్వాత సెకండ్ ఒకసారి కిడ్నీ డీటాక్స్ అయిన తర్వాత సెకండ్ డే థర్డ్ డే వాళ్ళకి 35 minutes 40 minutes లో ఆ కాకరకాయ స్మెల్, వేపాకు స్మెల్ బాడీలోకి వెళ్ళిపోతుంది. యూఆర్ నాట్ టేకింగ్. సో ఇట్ ఈస్ హెల్పింగ్ ద కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, డయాబెటీస్ తక్కువ అవుతుంది. చాలా మంది మా వెల్నెస్ సెంటర్కు 4 o'clock to 4-5 లోపల ట్యాపింగ్ చేపిస్తాం, మేము ఫ్రీగా చేపిస్తాం. ఈవెన్ అవుట్ సైడ్ వాళ్ళు వచ్చినా కానీ we will do it freely for them also. అసలు నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, అది అవసరమే లేదు. ఎందుకంటే ఇంత వివరణ ఇచ్చిన తర్వాత శ్రీనివాస్ గుప్తా హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్లో ఉంది, బోయిన్పల్లిలో. ఎందుకు జాయిన్ అవ్వాలన్న క్వశ్చనే లేదు. మన బాగు కోసం జాయిన్ అవ్వాలి, మందులు మింగుతూ ప్రతిదీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సే కదా సార్. ఇప్పుడు డయాలిసిస్ కానీ ఇంకొకటి ఏదైనా కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, మేము ఇక్కడ ఒడ్డును కూర్చొని మాట్లాడుతున్నాను కానీ పేషెంట్ హూ ఇస్ గోయింగ్ త్రూ దట్, వాళ్ళకి ట్రామా, ఫ్యామిలీకి ట్రామానే. వెళ్ళి 5 గంటలు 6 గంటలు మీరు చెప్పారు అట్లా పడుకొని ఉండటం అండ్ ఆల్, బ్లడ్ ఇన్ఫ్యూజన్, డిస్ఫ్యూజన్. చూసారా, మన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పలేము, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె ఏజ్ 36 years. ఆమె ఎంగేజ్ లో బాగా మైగ్రేన్ టాబ్లెట్స్ అవి టాబ్లెట్స్ వాడేసేసేసి ఆమెకు కిడ్నీ ఫెయిలియర్ అయిపోయింది. చూసారా, ఆమె మార్నింగ్ జాబ్కి వెళ్ళాలి, వచ్చిన తర్వాత ఫ్యామిలీ పిల్లలను చూసుకొని ఆమె నైట్ 12:30కి వెళ్తుంది డయాలిసిస్ సెంటర్కు. నైట్ 12:30 నుంచి 5 hours అంటే మార్నింగ్ 6 వరకు అవుతుంది. డయాలిసిస్ చేసుకొని మార్నింగ్ వచ్చేసి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ ఆఫీస్. ఆమె ఎంత హెక్టిక్ షెడ్యూల్ చూడండి, ఎంత హెక్టిక్ షెడ్యూల్. మళ్ళీ డయాలిసిస్ తర్వాత చాలా వీక్నెస్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం. నేను ప్రతి డయాలిసిస్ పేషెంట్స్కు, డయాలిసిస్కి డాక్టర్ గారు మీరు కిడ్నీ సమస్య తెలిసిన వెంటనే మా దగ్గరికి వచ్చారనుకోండి, ఓసారి రండి మాతో కిడ్నీ ఫుడ్ తీసుకోండి, కిడ్నీ యోగా చేయండి, కిడ్నీ మా సలహాలు వినండి, తర్వాత ట్రై చేయండి. కాకుంటే ఎనీ టైమ్ యూ కెన్ గో. సమస్య ఉంది అంటే ఎలా తెలియాలి సార్? ఓకే, ఇనిషియల్ స్టేజెస్ లోనే రావాలి. ఎలా తెలుస్తుంది అంటే మన కిడ్నీ ఒక ఇండికేషన్ వస్తుంది, నీ కిడ్నీ సమస్య వస్తున్నాను, మీ బాడీలో వస్తున్నానని 1 year ముందో 6 months ముందో మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు నురుగ వస్తుంది, యూరిన్లో బాగా నురుగ వస్తుంది, టాయిలెట్లో అంతా నురుగ. అప్పుడు ఇండికేషన్ ఏంటంటే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది. మన కిడ్నీలు సరిగా పనిచేయకుండా ఆ ప్రోటీన్ అనేది బాడీలో రిటైన్ చేయాలి, కిడ్నీలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి యూరిన్లో వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఫస్ట్ ఇండికేషన్. జనరల్గా ఏదో అనుకుంటారు కానీ పట్టించుకోరు. అలా మెల్లగా వాపు వస్తాయి, మెల్లమెల్లగా అన్ని ప్రాబ్లమ్స్ అని. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్లో వచ్చారనుకోండి, కొన్ని కిడ్నీలో స్టేజెస్ ఉంటాయి, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వచ్చినా పర్లే. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అన్నీ అయిపోయినాక, కిడ్నీ 99% మొత్తం చెడిపోయినాక, ఖరాబ్ అయినాక, గాలి పీల్చుకోకుండా ఎమర్జెన్సీలో మాతానికి వస్తున్నారు. సో మన ఈ వీడియో చూసే చేస్తున్నాం. మాతోనేందమ్మా అంటే మా వెల్నెస్ సెంటర్కు 5-6 మంది కిడ్నీ డాక్టర్లను అపాయింట్ చేసుకున్నాం. నెఫ్రాలజిస్ట్ హైదరాబాద్లో నెఫ్రాలజిస్ట్, దుబాయ్లో నెఫ్రాలజిస్ట్, అమెరికాలో, వాళ్ళందరూ ఒక టీం లాగా పనిచేస్తున్నాం. ఒకవేళ ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చారనుకోండి, మా నెఫ్రాలజిస్ట్ చూసి నేను అలోపతిక్ మెడిసిన్స్ ఇవ్వాలన్నా అది ఇస్తాడు, దాంతో పాటు మేము కూడా ఇస్తాం. జాయింట్ వెంచర్లో చేస్తున్నాం. అటువంటి కాంప్లికేటెడ్ కేసులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి భయం. సో మేము మా నెఫ్రాలజిస్ట్ చూస్తారు, ఇతనికి మేము ట్రీట్మెంట్ చేయొద్దా. మా నెఫ్రాలజిస్ట్ మా క్లియరెన్స్ ఇస్తాడు వాళ్ళకు. సో లాస్ట్ స్టేజెస్లో మా నేచర్ క్యూర్ సెంటర్లో అంత ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ కూడా ఉండదు.
పేషెంట్స్ మా దగ్గర రావాలంటే భయపడాల్సిన అవసరం లేదు. మా నెఫ్రాలజిస్ట్ త్వరగా చూస్తారు, ఎగ్జామ్ చేసేస్తారు, మీ కిడ్నీ హెల్త్ చూస్తారు, ఇంకేమైనా ప్రాబ్లం చూసేసి ప్లస్ మా టీమ్ ఆఫ్ డాక్టర్ చూసి కలిపి జాయింట్ వెంచర్లో చేస్తున్నాము. కాబట్టి పేషెంట్స్ ఆలోచించకుండా ధైర్యంగా మా ట్రీట్మెంట్ ట్రై చేయండి. నష్టమైతే లేదు, మేమేం ఆపరేషన్ చేయడం లేదు, కోయడం లేదు, ఏం లేదు. పోనీ ట్రీట్మెంట్ కూడా తీసుకోవద్దు, ఒట్టిగా రండి. అసలు మీరు ఒక రోజు డయాలిసిస్కి వెళ్తున్నారు, ఒక రోజు రండి మా వెల్నెస్ సెంటర్ చూడండి, పేషెంట్లతో మాట్లాడండి. ఆల్రెడీ ఏదైతే పేషెంట్ తీసుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడండి, ఎలా ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది. మా దగ్గరికి చూడండి, మా దగ్గర ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీ ఉంటే ఇక్కడ నుంచి మనం అమెరికాకి వెళ్తాం. సో అమెరికాకి వెళ్ళి పేషెంట్స్ వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు పేషెంట్. ఎందుకు వస్తున్నారు అంటే అమెరికాలో స్టార్ట్ అయినప్పుడే చెప్పేస్తారు మా దగ్గర ట్రీట్మెంట్ లేదు, ఫ్యూచర్లో మీరు డయాలిసిస్ ప్రిపేర్ కావాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రిపేర్ కావాలని చెప్తున్నారు. అమెరికాలో చెప్పేస్తారు, ముందే చెప్పేసేస్తారు. కాబట్టి ఆల్టర్నేట్గా చూసి మనతోనికి వస్తున్నారు, రిలీవ్ చేసుకుంటున్నారు. సో పేషెంట్స్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడున్నారో ఒకసారి ఒపీనియన్ తీసుకోవచ్చు. లేదు మా రావి ఆకుల కషాయం, వేపాకుల కషాయం ట్రై చేయండి, ఒక 1 వీక్ ట్రై చేయండి, 10 days ట్రై చేయండి. చూడండి మీ బాడీలో హెల్త్ ఎలా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూసేసి మీరు డిసిషన్ తీసుకోండి. ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా వద్దా? ఇంకో ట్రీట్మెంట్ అయినా కానీ జనరల్గా ఏంటంటే ఒక దగ్గర ఆపరేషన్ చేస్తారు, అవన్నీ ఏం లేదు. మేము ఆపరేషన్ చేయము, కొయ్యము, కట్ చేయము, ఇంజక్షన్లు సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు కదా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మేము సక్సెస్ అయిన వాళ్ళ టెస్టిమోనియల్స్ చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది. ఆయుష్ అని వస్తుంది. ఆయుష్ అంటే న్యాచురోపతి, వాళ్ళకి రీఎంబర్స్మెంట్ కూడా ఉంది. ఎవరికైతే ఆయుష్ ఇన్సూరెన్స్, చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆయుష్ కూడా కవర్ చేస్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి, మేము బిల్ ఇస్తాం, వాళ్ళు రీఎంబర్స్మెంట్ కూడా చేసుకోవచ్చు. మాకు డబ్బులు కట్టినాయి, వాళ్ళు క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కంపారిటివ్లీ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క రూపీ కూడా హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్లో మీకు మీ ఆరోగ్యాన్ని తిరిగిస్తుందన్న గ్యారంటీ చాలా ఎక్కువ. అవునమ్మా. ఇంకోటి ఏంటంటే కిడ్నీ గురించి వచ్చారనుకోండి, అతనికి అన్ని రిపేర్ చేస్తాం. కిడ్నీ గురించి వస్తే లివర్ హెల్త్ మంచిగా అవుతుంది, హార్ట్ హెల్త్ మంచిగా అవుతుంది, అన్ని హోలిస్టిక్ అన్ని కలిపే చేస్తాం. అవును. ఈ బెండకాయ కూర కూడా కొత్తగా ఉంది సార్, ఇందులో వేసారు ఏదో మీరు? దానిలో సాల్ట్ ఏం మేము కాదు, కానీ ఏదో వేసారు. మా R&D టీం ఉందమ్మా. ఏంటంటే మా R&D టీం ఏంటంటే ఫుడ్ను ఎలా టేస్ట్ చేయాలని ఇంపార్టెంట్. ఆ కర్రీ కూడా చేసుకోండి, మెంతం కూర కూడా ట్రై చేయండి. మామూలుగానే ఇవన్నీ ఇష్టం సార్. మీరు అలా తిన్నారనుకోండి. ఇంకోటి దానిలో ఆయిల్ ఉండదు. ఆయిల్ లేదా? లేకుండా ఇంత రుచి తీసుకొచ్చారా? మీరు తినే వస్తువులలో ఆయిల్ ఉండదు, సాల్ట్ కూడా ఉండదు. ఆయిల్ సాల్ట్ లేకుండా ఇంత కమ్మటి రుచి బాగుంది సార్. నేను వీడియో కోసం చెప్పండి. మా R&D అదేదమ్మా. దానిలో మీ తినే దానిలో ఆయిల్ అసలు వాడము, సాల్ట్ చాలా తక్కువ. మీ ఇంట్లో వాడేదానికన్నా 10%, 20% తక్కువ. ప్లేట్ 2 కోసం అందరూ ఆశగా ఎందుకు ఎగబడతారో నాకు అర్థమైంది. అవును, కానీ ప్లేట్ 1 తిన్న తర్వాతనే ప్లేట్ 2 ఇస్తాం జనరల్ గా. కన్సెషన్ ఇచ్చారు కదా ఈ రోజు. ఓకే 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 అమ్మా. బాగుంది సార్. కానీ ఇదేంటి సార్ కిడ్నీ డీటాక్స్ డ్రింక్? అదేందమ్మా అంటే చాలా మందికి క్రియాటిన్ ఎక్కువ ఉంటుంది, యూరియా ఎక్కువ ఉంది. ఊర్లలో పల్లేరు క్యాన్ దొరుకుతుంది, ఊర్లలో ఫ్రీగా దొరుకుతుంది. ఊర్లలో ఇలా తెంపుకొని ఇలా వాడుకోవచ్చు. అది తెంపుకొని వాటర్లో వేసి బాయిల్ చేసేస్తే వాళ్ళ కిడ్నీ సమస్యనే రాదు. కిడ్నీలో పల్లేరుకాయ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో గోక్రూ అంటారు. గోక్రూ ఊర్లలో దొరుకుతుంది, ప్రతి ఊర్లో దొరుకుతుంది. అది వాడితే కిడ్నీ స్టోన్స్ ఇట్లా 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 చూరా అయిపోతాయి. టక్ పగిలిపోతుంది. మేమేం చేసామంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకు ఒక రీసెర్చ్ చేసాం. దీనిలో ఆ పల్లేరుకాయ ఉంటుంది, గిలాయ ఉంటుంది, ఉసిరికాయ ఉంటుంది, ఉలువలు ఉంటాయి, జీలకర్ర, ధనియాలు, సోంపు అన్నీ కలిపి ఒక పౌడర్ డెవలప్ చేసాము కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కు. ఇది ఎలా వాడాలంటే 5 చెంచాలు 1 లీటర్ నీళ్ళల్లో నైట్ నానబెట్టాలి. నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 20 minutes బాయిల్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసేసి దినమంతా తాగమంట. మనకు ఇష్టమున్నా లేకున్నా అరగంటకోసారి ఒక డోస్, అరగంటకోసారి సాయంకాలం 5 వరకు తాగమంట. దీనివల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. యూరిన్ సరిగా రాని వాళ్ళకి యూరిన్ అవుట్లో పోతుంది, బర్నింగ్ మంటుతుంది, కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ అయిపోతాయి, ప్లస్ క్రియాటిన్ తక్కువవుతుంది, కిడ్నీ ఫంక్షన్ కూడా హెల్త్. మనకు ప్రాబ్లం లేకున్నా కానీ తీసుకోవచ్చు. ఇది ఏం ప్రాబ్లం లేదు, ఇవన్నీ కెమికల్స్ లేవు కాబట్టి, ఇవన్నీ హర్బ్స్ కాబట్టి. ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే రోజు తీసుకొని, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా వారంకోసారి. ఆల్రెడీ తనకి షుగర్తో బాధపడుతున్నారు, ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, ఏదో రోజు కిడ్నీ సమస్య వస్తుంది. ఎందుకంటే మందులు వాడుతూనే ఉన్నారు ఏళ్ల నుంచి. కాబట్టి అది ప్రివెంటివ్గా తీసుకోవచ్చు. చూడమ్మా, మేము చెప్పినవన్నీ ప్రివెంటివ్. చూడండి, కరివేపాకు తినడం వల్ల ఏమైనా నష్టమా చెప్పండి? సైడ్ ఎఫెక్ట్ లాభమే కదా. మేము చెప్పినవన్నీ ఏది కూడా సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓన్లీ థింగ్ వాళ్ళు బిలీవ్ చేయాలి. ఇంకోటి మర్చిపోయింది, మా సెంటర్లో చాలామంది
పప్పాయ ఫ్రూట్ తింటారు, మేము పప్పాయ కర్రీ చేస్తాం. ఆల్మోస్ట్ మళ్ళీసారి మేము వచ్చినప్పుడు చేపిస్తాం. వారంకు 3 రోజులు ఉంటుంది పప్పాయ కర్రీ. జనరల్ పప్పాయ తింటారు కానీ రా పప్పాయతో కర్రీ చేస్తాం, సలాడ్ చేస్తాం. చాలా టేస్ట్ ఉంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి పప్పాయ కర్రీ. అట్లా మేము అవన్నీ నేచురల్ పద్ధతి. తెలియకుండా మీరు వాటర్ కూడా పెట్టేస్తారు, అంటే వాటర్ ఇంటేక్ కూడా వాటర్ లో పెట్టినప్పటికీ వాటర్ ఇంటేక్ కూడా కిడ్నీ ఫంక్షనింగ్ బాగుండడానికి అవసరం. మా హాస్పిటల్లో యాంటీబయాటిక్ ఇది, అంతే. యాంటీబయాటిక్ ఏంటంటే పచ్చి పసుపు, ప్రతి వెజిటబుల్ షాప్ లో ఉంటుంది. ఇది వాటర్లో వేసి దాన్ని బాయిల్ చేసి డికాక్షన్ ఇస్తాం. దానివల్ల జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కోల్డ్ తక్కువ అవుతుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్రేక్షకులు ఇది కూడా ఒట్టి వాటర్ బదులు ఇది ఇప్పుడు మామూలుగా కిడ్నీ సమస్య లేని వాళ్ళు కూడా కోల్డ్ కాఫ్ ఉంటుంది అనుకోండి, పచ్చి పసుపు నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో హిమోగ్లోబిన్ పెరగడానికి మేము ఇలా ఇస్తాం కాంబినేషన్లో. చాలా మందికి బీట్రూట్ ఏబీసీ దానిలో ఇంకోటి యాడ్ చేస్తాం ఆమ్లా, హెయిర్ కూడా మంచిది, హెయిర్ ఫాలింగ్ తక్కువ అవుతుంది, ప్లస్ ఐరన్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది, జనరల్ హెల్త్ పెరుగుతుంది. అలా మేము చేసేవన్నీ నేచురల్ పద్ధతిలో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, వరి కావాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్లస్ ప్రతిరోజు ఇలా మెంతులు మొలకలు ఇస్తాం, మెంతులు మొలకలు ఇంకా అవన్నీ ఉన్నాయి. అవునమ్మా, ఇది ధనియాలు. ఇది జనరల్గా ఏంటంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని కంట్రీస్లో కొత్తిమీర దొరకదు వాళ్ళకు, కొన్ని కంట్రీస్లో. కాబట్టి మన వీడియో ఎక్కడ మన ప్రపంచంలో అందరికి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ధనియాలు అయితే ఈజీగా ఉంటుంది, దొరుకుతాయి. ధనియాలు ఏంటంటే 2 చెంచాల నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్య తక్కువ అవుతుంది. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ధనియాలు. మేము ధనియాల కషాయం వల్ల థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు మన ఈ సిరీస్ లో నీడ్ ఆఫ్ ది అవర్ కాబట్టి కిడ్నీ సమస్య మీద ఫోకస్ చేసినా, అవును, థైరాయిడ్, డయాబెటీస్, ఇతరితర ఒబేసిటీ కానివ్వండి, ఆర్ ఎన్నో రకాల సమస్యలకి మీ దగ్గర ఆన్సర్ ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఆన్సర్ ఉంది, ప్లస్ జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పి డాక్టర్ అంటారు సర్జరీ అంటారు. సర్జరీ కొంచెం ఇనిషియల్ స్టేజ్ వస్తే సర్జరీ లేకుండా చేస్తున్నాము. ఇంకోటి రొమాటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్తో ఎంతో మంది బాధపడతారు. మైగ్రేన్కి మేము శిరోధారని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. పేషెంట్ పడుకుంటాడు, ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది, మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. సో డిఫరెంట్ అన్ని న్యాచురల్ పద్ధతులతోనే మేము ట్రీట్మెంట్ చేస్తాం. మేము మెడిసిన్స్ వాడము, కెమికల్స్ వాడము, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి మాతో ఇన్ హౌస్ కిడ్నీ యోగా, కిడ్నీ గురించి స్పెషల్ టీచర్స్ ఉన్నారు, యోగా టీచర్లు. మార్నింగ్ 6 to 7:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 12 ఒక క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 5 to 7 ఒక క్లాస్ ఉంటుంది. 3 classes మేము నేర్పిస్తాం కిడ్నీ యోగా ఎలా చేయాలో, ప్లస్ వాళ్ళకి లింక్ కూడా ఇస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మాతోనే జాయిన్ కావచ్చు ఫ్రీగా, వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ మనీ ఆల్సో. మాతోనే జాయిన్ అయ్యి లైవ్లో నేర్చుకోవచ్చు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ప్లస్ సాయంకాలం 7:30కి రోజు హవన్ చేపిస్తాం. హవన్ చేపిస్తాం. హవన్లో ఏంటంటే ఈ పొడేస్తాం. ఈ పొడేయడం వల్ల ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగ మన బాడీలో, మనం పొడలు తీసుకోవడం లేదు, ఆ పొగ బాడీలోకి వెళ్ళి సగం అలా. అది కూడా టైప్ ఆఫ్ మెడిసిన్ ఓన్లీ. మెడిసిన్ ఈస్ గోయింగ్ త్రూ నోస్. వెరీ వెల్ చెప్పారు సార్. అలా మల్టిపుల్ చేస్తున్నాం. హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అంటే సార్ 15 ఏళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నా అన్నారు. లెట్ మీ గో బ్యాక్ టు ద రూట్స్. ఏదో సంఘటన జరిగి ఉండాలి, ఇలా హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ పెట్టి ఈ విధంగా సమస్యలకు పరిష్కారం తేవాలని బీయింగ్ డాక్టర్ మీకు ఎందుకు అనిపించింది? చూడమ్మా, ఫస్ట్ కారణం చెప్పాలంటే, మా దగ్గర నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు type 1 డయాబెటీస్ అనేది వాళ్ళ ఒక మదర్ ఒక చిన్న పాపని తీసుకొచ్చింది. చిన్న పాపని, 3 years గర్ల్. ఆమె 3 years గర్ల్, ఆమెకు type 1 డయాబెటీస్, ఆమెకు బాగా యూరిన్ పోస్తుండే. వాళ్ళు అనుకుంటున్నారు బెడ్ వెట్టింగ్ అనుకున్నారు. చూసేసి తగ్గలేదు, ఇంకా అన్ని ఇన్వెస్టిగేట్ చేసేస్తే ఆమెకు షుగర్ స్టార్ట్ అయింది. షుగర్లో పిల్లలకు type 1 డయాబెటీస్. type 1 డయాబెటీస్ అంటే ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, అంటే మన బాడీ సెల్స్ మననే డ్యామేజ్ చేస్తాయి. జస్ట్ లైక్ క్యాన్సర్. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ప్రపంచంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఉదయం ఒకసారి తీసుకోవాలి, మధ్యాహ్నం ఒకసారి తీసుకోవాలి, రాత్రి ఒకసారి తీసుకోవాలి ఇంజెక్షన్స్. ఆ మదర్ ఏంటంటే రోజు ఇంజెక్షన్ ఇస్తుంది పాపకి ఇన్సులిన్. ఉదయం ఒకసారి ఇవ్వాలి, మధ్యాహ్నం ఒకసారి. ఆ ఇన్సులిన్ చేసేటప్పుడు పాప ఏడుస్తుంది, మదర్ బాధపడతారు. మదరే కూర్చోాలి కదా, ఆమె బాధపడకుండా కూర్చుకుంటుంది. వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఇంట్లో గ్రాండ్ ఫాదర్, ఇల్లంతా
అంత అప్సెట్ ఉన్నారు. డాక్టర్ గారు మీరు ఏమన్నా చేయండి అంటే నేను చాలా రీసెర్చ్ చేసి టైప్ 1 డయాబెటీస్ నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. టైప్ 1 డయాబెటీస్ కూడా మేము ఒక ఇంజెక్షన్ తీసుకుంటే మొత్తంకి వచ్చారనుకోండి, ఒక 3 months ఇంజెక్షన్ చేస్తున్నాం దానివల్ల. అలానే ఈ కిడ్నీ సమస్యలతో మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. ఎవరైతే చూడండి, ఒక్కొక్క హాస్పిటల్లో రోజు 100 మంది డయాలిసిస్కి వెళ్తారు. ఉదయం ఇప్పుడు హాస్పిటల్లో 3 shifts నడిపిస్తున్నారు, ఎందుకంటే డయాలిసిస్ పేషెంట్స్ పెరిగిపోయారు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఈ డయాలిసిస్ పేషెంట్స్ ఇప్పుడైతే వెళ్తారు కదా, వారంకు 3 రోజులు 5 hours పడుకోవాలి. పడుకుంటూ వాళ్ళ మైండ్లో బాధపడుతుంటారు, గాడ్ ఏమైనా ఆల్టర్నేట్ ఉందా, ఈ డయాలిసిస్ లేకుండా ఉందా అని బాధపడుతూ డయాలిసిస్ చేసుకుంటారు. వాళ్ళు మాకు అందరూ చెప్పారు, డాక్టర్ గారు ఏదైనా కొంచెం చేయండి అంటే. నేను ఇనిషియల్గా 15 years ముందర డయాలిసిస్ పేషెంట్ నేను కూడా తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా రీసెర్చ్ చేసి ఎక్స్టెన్షన్ డాక్టర్స్తో మాట్లాడి అరౌండ్ ట్రావెల్ చేసేసి ఏదన్నా కిడ్నీ పేషెంట్స్కి ఏమన్నా సహాయం చేయొచ్చా మనము అని స్టార్ట్ చేశాం. దేవుని దయ వల్ల, మా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్ వల్ల చాలా మందికి బెటర్ ఉంటుంది. మనం ఒకతనికి 16 క్రియాటిన్ అలోపతి డాక్టర్స్ అన్నారు, ఇమ్మీడియట్గా గంటలో అడ్మిట్ కామన్నారు. వాళ్ళ పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్. డాక్టర్ గారు మా మదర్కి ఏమో డయాలిసిస్ ఇష్టం లేదు, నేను మీ దగ్గరే వస్తాను అంటున్నాడు. మేము మా కిడ్నీ డాక్టర్తో మాట్లాడి మేము అడ్మిట్ చేసేసుకొని ఇతనికి 16 నుంచి 12 అయింది ఒక 15 daysలో. సో గుడ్, చాలా మందికి వస్తుందమ్మా, రిజల్ట్ వస్తుంది. ఓన్లీ థింగ్ అంత ఈజీ కాదు, అలోపతి డాక్టర్ టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది, అలా కాదు. మాతో డైట్ కంట్రోల్ చేయాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మేమన్నీ చెప్పినవన్నీ ఫాలోఅప్ చేస్తేనే ఫస్ట్నే ఎవరైనా కిడ్నీ పేషెంట్ మతనికి వస్తే మేము చెప్తాం, చూడమ్మా మా ట్రీట్మెంట్ వాడాలంటే డైట్ ఫాలో కావాలి, కిడ్నీ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, ఇవన్నీ ఫుడ్ తీసుకుంటేనే మా ట్రీట్మెంట్ తీసుకోండి. లేదంటే దర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ ఆర్ వెల్కమ్ యూ, అందరు వెయిట్ చేస్తున్నారు కమ్ అని. సో మీరు అవన్నీ వద్దనుకుంటే మాతోనికి వస్తారనుకోండి, యూ హ్యావ్ టు ఫాలో, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. లేకపోతే అలా ఇష్టం లేని తీసుకున్నారనుకోండి, రిజల్ట్ రాదు, మా పేరు కూడా బ్లేమ్ అయిపోతాం. అందుగురించే ఫస్ట్ వాళ్ళని అడుగుతాం, ఇలా పద్ధతి ఉంటుంది, దెన్ యూ డిసైడ్. వాళ్ళ ఫాదర్ని అడుగుతాం, మదర్ని అడుగుతాం, వాళ్ళ డాక్టర్ని, అందరు ఫ్యామిలీతో కూర్చోండి, మీరు డిసైడ్ చేసి దెన్ యూ స్టార్ట్ ద ట్రీట్మెంట్, అదర్వైజ్ నో ప్రాబ్లం అని చెప్తాం. ఇక్కడ సార్ ఒక థింగ్, ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చిన పర్సన్కి మీ దగ్గర పూర్తిగా తగ్గిపోయింది, చాలా టెస్టిమోనియల్స్ కూడా, చాలా టెస్టిమోనియల్స్ ఇంటికి వెళ్ళిపోయారు. అవును, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఏం చేస్తామంటే ఒక 6 months మాతో రోజు ఆన్లైన్లో యోగాకు రమ్మంటాం. యోగా మాత్రమే కాదు సార్, డైట్ కూడా 6 months ప్లస్ వాళ్ళని టెస్ట్ కూడా చేసుకోమంటాం. అలా కొన్ని రోజుల వరకు తీసుకోవాలి, ఎందుకంటే మేము చెప్పిన ఫుడ్ ఒక 6 months తీసుకున్నాను అనుకోండి, ఒకసారి కిడ్నీ నార్మల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మెయింటైన్ చేయాలి, మెయింటైన్ కూడా చేయాలి కదమ్మా. ఒకటి యాక్చువల్లీ దిస్ ఇస్ ఇన్క్యూరబుల్ ప్రాబ్లం. అసలు కిడ్నీ ప్రాబ్లమ్ అసలు అలోపతిలో ఓన్లీ డయాలిసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప ట్రీట్మెంట్ లేదు. మేము ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మాకు సపోర్ట్ చేయాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. మేము చెప్పులు కిడ్నీ పేషెంట్స్కి చెప్పులు లేకుండా నడవమంటాం, దానివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, మన ఉసుకలో నడవాలి, మీరు ట్రై చేయండి రోజు 10 నిమిషాలు. దాన్ని ఎర్తింగ్ అంటారు. మనకు ఇంట్లో ఎర్తింగ్ చేస్తాం కదా, చెప్పులు లేకుండా నడవడం వల్ల మన ప్రాబ్లమ్స్ 100 times ఫాస్ట్గా తగ్గుతుంది. చెప్పులు లేకుండా ఉసుకలో క్లీన్ ఏరియాలో 15-20 minutes నడిపిస్తాం కిడ్నీ పేషెంట్స్కు. దానివల్ల ఆకుప్రెషర్ అవుతుంది. ప్లస్ ప్రతిరోజు మా వెల్నెస్ సెంటర్లో ఆవు నెయ్యితో ఫుట్ మసాజ్ చేస్తాం. ఆ మన ఫుట్లో అన్ని పాయింట్స్ ఉంటాయి, అన్ని పాయింట్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. మీరు నెక్స్ట్ టైం ఆక్యుప్రెషర్ 2 చేస్తాం. ఆక్యుప్రెషర్ ఇలా చేసేస్తాం, ఆక్యుపంచర్ కూడా మా స్పెషలిస్ట్ ఉన్నారు, చేసేస్తారు అట్లా. ప్లస్ ఇంకోటి నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ కూడా చేస్తాం, అది కూడా తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు. ఇదేంటంటే నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ అమ్మా, ఇది చూపిస్తాను. దీన్ని కిడ్నీ ప్యాక్ అంటారు. ఇది ఆయుర్వేద నేచర్ క్యూర్ ట్రీట్మెంట్. ఇది మన అందరు ప్రెషర్ తెలిసిన బ్యాగ్స్. ఇది ఒక దానిలోనేమో వేడి నీళ్లు పోసుకోవాలి, ఒక దానిలోనేమో చల్ల నీళ్ళు. వేడి నీళ్ళు ఏమో బ్యాగ్ ఏమో వెనక కిడ్నీలు ఇక్కడ ఉంటాయి, కిడ్నీ దగ్గర వెనక పెట్టాలి. చల్ల నీళ్ళ బ్యాగ్ ముందు పెట్టేసేసేయాలి. ఓకే, వేడి నీళ్ళ బ్యాగు, చల్ల బ్యాగ్. మేము ఒక క్లాత్ డిజైన్ చేస్తాం, ఇది కాటన్ క్లాత్. దీన్ని వాటర్లో ముంచి వాటర్ తీసేసి ఇలా పెట్టేస్తాం, సరేనా. మళ్ళీ దాని మీద ఇది బ్లాంకెట్ క్లాత్ ఇలా పెట్టేస్తాం. ఇవన్నీ రీసెర్చ్ చేసి డిజైన్ చేసాం. ఇలా పెట్టారు, ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి పేషెంట్కు 45 నిమిషాలు ఉంచుకోమంటాం.
కిడ్నీకి ఏంటంటే ఒక దిక్కు వేడి చల్లగా ఉండడం వల్ల కిడ్నీ వాపు తక్కువవుతుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ తక్కువవుతుంది, కిడ్నీలో రీజనరేషన్ అవుతుంది. ప్లస్ చూపించేసి వాళ్ళకి సెట్ ఇస్తాం, మళ్ళీ ఇంట్లో చేసుకోమంటాం. ఇది ఇంట్లో ఇది పెట్టుకొని టీవీ చూడొచ్చు, ఇంట్లో తిరగొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు. మార్నింగ్ ఒకసారి ఒక 1 hour 45 minutes, ఈవినింగ్ 45 minutes చెప్తాం. మేము కిడ్నీ సమస్య తగ్గిస్తున్నామంటే జస్ట్ అలా చెప్పడం లేదు, ఎన్నో న్యాచురల్ పద్ధతులు పేషెంట్ పాటించడం వల్లే తగ్గుతుంది. చూడండి, ఒకసారి వాళ్ళ పేషెంట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంది? ఏమైనా డబుల్ ఖర్చు అయితే చెప్పండి, నథింగ్ టు వరీ. ప్రతి ఇంట్లో టీవీ చూసేటప్పుడు ఏదైనా ఎనీ టైమ్ దే కెన్ డూ ఇట్. సో ఇవన్నీ న్యాచురల్ పద్ధతి వల్ల పేషెంట్స్కి మేము హెల్ప్ చేస్తున్నాం. షుగర్ పేషెంట్కి అయితే 15 daysలోనే ఇన్సులిన్ తగ్గించేస్తున్నాం. ఆ ఇన్సులిన్ తగ్గించేస్తే ఆ ఇన్సులిన్ డబ్బులు మిగులుతాయి వాళ్ళని చారిటీ చేయమంటున్నాం. అయితే ఇంకో క్వశ్చన్ ఉంది సార్, ఫాస్టింగ్ చేయడం వల్ల సరే మనం ఇప్పుడు 15 రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి ఫాస్టింగ్ కావచ్చు, అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా కావచ్చు, ఫాస్టింగ్ చేయడం వల్ల బాడీ దానికంతట అదే డీటాక్స్ అవుతుంది. దీని గురించి చెప్పండి. లాస్ట్ ఇయర్లో ఒకసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫాస్టింగ్ వల్ల. అలా ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ సెల్స్ రీజనరేట్ అయిపోతాయి. ఫాస్టింగ్ ఎవ్రీ వీక్ వన్స్ ఇస్ గుడ్, 15 days వన్స్ ఇస్ వెరీ వెరీ గుడ్. కంపల్సరీగా వెదర్ యూ నీడ్ ఆర్ నాట్ చేయడం వల్ల బాడీ రీజనరేట్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, డీటాక్స్ అవుతుంది, మన బాడీ ఆర్గాన్స్ అన్ని రీజనరేట్ అయిపోతాయి. వెరీ వెరీ ఫాస్టింగ్ అంటే ఏంటి సార్? ఫ్రూట్స్ తింటూ, లేకపోతే మజ్జిగ తాగుతూ, పాలు తీసుకుంటూ, టీ తీసుకుంటూ అలా ఉండదు. మీరు చెప్పండి, మీరు శ్రీనివాస్ గారు గైడ్ చేయకపోతే బెస్ట్ ఏంటంటే అమ్మా, జస్ట్ లెమన్ విత్ వామ్ వాటర్, లిటిల్ హనీ ఇస్ బెటర్. ఒక 2 days లెమన్ విత్ వామ్ వాటర్ విత్ హనీ ఏంటంటే ఇట్ విల్ గివ్ గ్లూకోజ్. సపోజ్ తీసుకుంటూ వర్క్ చేస్తున్నారు, బాడీ ఆల్సో నీడ్ సమ్ గ్లూకోజ్. అలా తీసుకోవడం వల్ల ఫ్లెష్ అవుతుంది. డే అంతా అలా తీసేసుకోండి. ఒక ఎవ్రీ 10 days ఒకసారి పెట్టుకోండి. ఒకసారి ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి, ఒకసారి లెమన్ ఫాస్టింగ్ చేయండి. ఆ రోజంతా ఫ్రూట్సే తీసుకోండి, ఒక రోజంతా బాయిల్ వెజిటబుల్ తీసుకోండి. మేము వెయిట్ తగ్గడానికి కూడా మన ప్రేక్షకులకు చెప్తున్నాను, ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. 1 liter వాటర్ బాటిల్లో 1 liter వాటర్ బాటిల్ 1 చెంచా జీలకర్ర, చెప్పండి, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సోంఫ్. 1 liter వాటర్ బాటిల్లో 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సోంఫ్ జస్ట్ నైట్ వేసేసేయాలి అంతే. వేసేస్తే ఏమవుతుందంటే జీలకర్ర సోంఫ్ పైనే ఉంటుంది, మెల్లమెల్లగా కిందికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అది కిందికి వెళ్ళిపోతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి, ఆ వాటర్ బాటిల్ తాగండి, అది ఫ్యాట్ బర్న్ అవుతుంది. వెరీ వెరీ గుడ్. ఇంకోటి రామ్మనం లాగా ట్రీట్మెంట్ ఉంది, నెలకు 1 kilo తగ్గిపోతుంది, 1.5 kg. ఇది ఉల్వలు ఫ్యాట్ బర్నర్ అనమాట. ఇది ఉల్వల్ అంటారు, హార్స్ గ్రామ్ గురవలకు కూడా పెడతారు, ప్రతి సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. ఉల్వ చార్ అని దొరుకుతుంది. ఈ ఉల్వల్ అనేది నైట్ నీళ్ళలో నానబెట్టి నెక్స్ట్ డే దాన్ని బాయిల్ చేసి కర్రీ తీసుకోండి. అలానే స్నాక్ లాగా తీసుకోండి. అదేంటంటే ఫ్యాట్ను బర్న్ చేస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది సమ్మర్లో కొంచెం కష్టం, వింటర్లో అదర్ సీజన్లో తీసుకోవాలి. ఒక సమ్మర్లో తీసుకుంటే హీట్ అవుతుంది. బటర్ మిల్క్ తీసుకోండి ఎక్కువ. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యాట్ బర్నర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఇలా క్రష్ అయిపోతాయి. ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి, మేము దీనివల్ల సూప్ ఇస్తాము, నైట్ నీళ్ళలో నానబెట్టి బాయిల్ చేసి కర్రీ ఇస్తాము, మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాము. ఉల్వల చిన్న సింపుల్కు ఇవన్నీ వాడడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వాళ్ళు వెళ్ళి 50,000 1,00,000 రూపాయలు సర్జరీ పెట్టి కిడ్నీలో ఆపరేషన్ చేస్తారు. ఇంకోటి ఆపరేషన్ చేసిన తర్వాత ఏమవుతుందమ్మా తెలుసా, 6 నెలల తర్వాత మళ్ళీ స్టోన్ ఫామ్ అవుతుంది, మళ్ళీ సర్జరీ. మా దగ్గరికి వస్తే ఉన్న స్టోన్ డిజాల్వ్ చేస్తాము, మళ్ళీ స్టోన్ ఫామ్ కాకుండా కూడా చేస్తాం. మల్టిపుల్ బెనిఫిట్స్ చేస్తాం. సో నాకు అర్థమైంది ఏంటంటే సార్, డాక్టర్ శ్రీనివాస్ గుప్తా హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్లో యూ హ్యావ్ అఫ్ కోర్స్ హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, యోగా డాక్టర్, న్యాచురోపతి డాక్టర్. ఇఫ్ రిక్వైర్డ్ యూ ఆల్సో హ్యావ్ ఎ నెఫ్రాలజీ. ఆల్ స్పెషాలిటీస్, ఎగ్జాక్ట్లీ అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. ఏదో ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ ని మొత్తం స్టడీ చేయకుండా మీరైతే ఒక ట్రీట్మెంట్ అనేది స్టడీ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎటువంటి కండిషన్ లో పేషెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తే పాజిటివ్ తగిన టెస్టిమోనియల్స్ ద్వారా ఒక ట్రస్ట్ ఫస్ట్, అంతే. ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ట్రస్టే కదా, అది మెయిన్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో నేర్చుకున్నవన్నీ పక్కన పెట్టి మీ హోలిస్టిక్ సెంటర్లో ఉండి, బికాజ్ ఇవి ఇంట్లో చేసుకోవడం అలవాటు లేకుండా, గైడెన్స్ లేకుండా ఇంపాసిబుల్ సార్, లెట్ మీ బి వెరీ ఆనెస్ట్. సో మీ దగ్గర ఉండి చేసి ఆ తర్వాత తగ్గిన తర్వాత ఇంటికెళ్ళి మీ గైడెన్స్తో ఒక 6 నెలలు, అంటే టోటల్గా 6 నెలలు, సంవత్సరంన్నర మీ ప్రాసెస్కి అలవాటు పడి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే, సర్జరీస్ లేకుండా, ట్రాన్స్ప్లాంటేషన్స్ లేకుండా, అన్ఫార్చునేట్లీ డయాలసిస్ లేకుండా, ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా నేచురల్గా లైఫ్ లీడ్ చేయవచ్చు. అవునమ్మా, 100% మ్యాక్సిమం కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్
అఫ్ కోర్స్ మ్యాక్సిమం డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, ఎనీ అదర్ ఇష్యూస్. ఎగ్జాక్ట్లీ అమ్మా. వండర్ఫుల్ సార్, వాట్ అన్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా సార్, డాక్టర్ శ్రీనివాస్ గుప్తా హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్. సరే, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికంటే ముందు జనరిక్ హెల్త్ గురించి ఒకసారి విజిట్ చేయాలన్నా కూడా రావచ్చు, జనరల్ కూడా రావచ్చు. ప్లీజ్ పోనీ అవన్నీ లేకుండా ఒకటి లంచ్ చేయడానికి రండి. మన ఒక ఫ్యామిలీ వచ్చింది, డాక్టర్ గారు మా ఇంట్లో మా పాప మిల్లెట్స్ తినండి, మీ దగ్గర బాగున్నాయి మిల్లెట్స్, ఇక్కడ తిని మా ఇంట్లో స్టార్ట్ చేసామని చెప్తున్నారు. ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఒక లంచ్ జనరల్ బయట హోటల్కి వెళ్తారు, హోటల్ వెళ్ళి మా వెల్నెస్ సెంటర్కి రండి, లంచ్కు రండి, డిన్నర్కి రండి, బ్రేక్ఫాస్ట్కి రండి. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ మీరు మళ్ళీ కలిసి ఇంకా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి. డెఫినెట్గా ముందైతే వేపాకు ఇంకా రావి ఆకులు, 5 వేపాకులు 3 రావి ఆకులు ఈరోజు సాయంత్రం గుడికి ఎక్కడికో వెళ్తారు కదా, తెంపుకొని తీసుకొచ్చి బాయిల్ చేసి 100 ml వాటర్లో బాయిల్ చేసి అది 50 mlకి మరిగేంత వరకు ఉంచి ఆ తర్వాత ఆ వాటర్ తాగడం అనేది మన లైఫ్ స్టైల్లో ఇమీడియట్గా మనం చేసుకోగలిగిన చేంజ్. ఎగ్జాక్ట్లీ అలా చేంజ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ ఇంటర్వ్యూ పదే మీరు చూడండి, బికాజ్ ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకసారి చూస్తే యూ మైట్ ఫర్గెట్ ఇట్. సో పదే చూసి ట్రై ఫాలోయింగ్ దిస్ అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ అమేజింగ్ ఇన్ఫర్మేషన్. And thank you so much, sir, for your presence. Thank you, sir. Thank you.